హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. బిగ్ బాస్ డే 2లో బర్నీ గారి మధ్య ఎమాన్యార్ గారి మధ్య ఈ గేమ్ అవుతుంది. ఆ గేమ్లో బర్నీ గారు గెలిచి హ్యామర్ తీసుకొని సంజనా గారి నేమ్ చెప్తారు. సంజనా గారి నేమ్ చెప్పి శ్రీజ గారికి ఇస్తారు. శ్రీజ గారు కూడా సంజనా గారి గురించి మనం అనుకుంటాం. ఎందుకంటే ఆవిడ ఏ పాయింట్స్ చెప్తుంది అనుకున్నారు? మీ వల్ల హౌస్ ఆమరీ మిస్ అవుతుంది, చాలా మంది మీ వల్ల డిస్కషన్ వస్తుంది, హాట్ వాటర్ గురించి ఇంట్లో ప్రతి ఒక్కరితో మీకు సమస్య ఉందని చెప్పి మీకు నేను నామినేషన్ చేయట్లేదు, నేను తనుజ గారిని నామినేషన్ చేస్తున్నానని ఆవిడ వచ్చి ఫోటో తీసుకుంది. ఫోటో తీసుకొని ఏం చెప్తారంటే మీరు ఫుడ్ ఇరిటేషన్ అవుతూ పెడుతున్నారని చెప్తారు శ్రీజ గారు. తనుజ గారి గురించి అలా చెప్పడం అంతా కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే తనుజ గారు చాలా ముందు నుంచే సైలెంట్. నాకు తెలిసి ఆవిడ సైలెంట్ కూడా వీళ్ళు వచ్చి ప్రతి ఒక్కరి గురించి ఈవిడ తను కూడా బాగా అపోజ్ చేసింది. మీరు ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి ఒక్కరు చెప్పట్లేదు. అక్కడ యాక్చువల్గా ఫుడ్ వచ్చి మెయిన్ ఫుడ్ మేనేజ్మెంట్ ఎవరు ఉన్నారు అక్కడ, ఫుడ్ మానిటర్ వచ్చి ప్రియా చెప్పట్లేదు, నాకు మీరు అందరూ చెప్తున్నారు, దానివల్ల నేను ఇరిటేట్ అవుతున్నాను. కానీ ఫుడ్ మీరు నాకు పెట్టమన్నారా దానికోసం నేను ఇరిటేట్ అవ్వట్లేదు అని తనూజ గారు బాగా చెప్తారు. అక్కడ రిమైనింగ్ హౌస్ మేట్స్ ఎవరైతే రిమైనింగ్ హౌస్ మేట్స్ అంటే ఓనర్స్ అంటే కామనర్స్ లెగిసి తనూజ గారి మీదకి కొంచెం ఇది చేశారు. అక్కడ తనూజ గారు బాగా అపోజ్ చేస్తారు. శ్రీజ గారు ప్రతిదీ ఏ టాపిక్ సంబంధం లేకుండా సాల్ట్ గురించి కానీ ప్రతిదీ తీసినా కూడా తనూజ గారు మాత్రం బెస్ట్ గా చక్కగా అపోజ్ చేసుకుని వచ్చారు. అదంతా అప్పటికి అవ్వలేని పరిస్థితిలో శ్రీజ గారు తెలివిగా ఏం చేసింది, రీతు గారి పేరు చేస్తారు. అసలు రీతు గారికి అక్కడ నామినేషన్ సంబంధం లేదు. రీతు గారు ఏం ఫీల్ అయ్యారో వీళ్ళు కామనర్స్ వీళ్ళు ఎవరు అనుకొని శ్రీజ గారు అక్కడ నేమ్ తీస్తే అక్కడ తప్పు మాట. రీతు గారు కూడా లేచిపోయి నేను నీ సారీ యాక్సెప్ట్ చేయలేదు, నువ్వు వచ్చి నువ్వు అడిగే పద్ధతి నాకు కరెక్ట్ కాదు, ఎందుకు పడిపోయి ఇప్పుడు ఒక హీట్ ఆఫ్ మూమెంట్ లో గేమ్ అవుతున్నప్పుడు ఎవరు ఎలా పడిపోతాం మనకు తెలియదు. అందులో టనల్ గేమ్ మధ్యలో వెళ్తున్నప్పుడు తను ఎలా పడిపోయిందో చూసిన వాళ్ళు క్లియర్ గా తెలుస్తుంది, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు క్లియర్ గా తెలియదు తన కింద. ఎందుకంటే ముందు అలాగే జరిగింది చాలా వరకు, ఎప్పుడు బిగ్ బాస్ లో గేమ్స్ కామన్. బట్ తను అలా జరిగింది. ఎలా పడిపోయారు, నా చేయి తగిలి పడిపోయిందా లేకపోతే నువ్వు వచ్చి నాకు అర్థం అవ్వాలని పడిపోయావు అనుకుంటారు. అది ఖచ్చితంగా, ఎందుకంటే మన వే ఆఫ్ థింకింగ్ లో ఎవరు ఏ పాయింట్స్ తీయడం తప్పలేదు. దానికి వచ్చి తను పడిపోయినప్పుడు తీసిందని చెప్పి తను వచ్చి అన్న వల్ల అక్కడ రీతు గారు కూడా లేచి నేను యాక్సెప్ట్ చేయను, నేను సోల్తో ఫ్రెండ్షిప్ చేయట్లేదు, సోల్తో అక్కడ ఫ్రెండ్షిప్ టాపిక్ ఎందుకు వచ్చింది, నువ్వు అక్కడ నాకు అందంలో నేను బాధపడ్డాను, నాకు కరెక్ట్గా నాకు అనిపించలేదని చెప్పాలి. కానీ రీతు గారు ఎందుకంటే నేను అక్కడ పడిపోయిన ఉన్నప్పుడు నువ్వు ఎలా పడిపోయావు, అర్థం వచ్చి పడిపోయావు అని చెప్పావు, కానీ నేను వచ్చి ఇలాగ పడిపోయానని చెప్పడం కరెక్ట్ కాదు. అక్కడ తను కూడా నేను ముందు నుంచే టాపిక్ని బయట నుంచే తను వచ్చి ఇది క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వచ్చినట్టు చెప్పింది. ఈ ముగ్గురు మధ్యన కన్వర్జేషన్ ఇది తనుజ గారికే నాకు నచ్చినట్టు అనిపించింది.